పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మిక. ఈరోజు కొన్ని ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్య అంశాలు అయితే తెలుసుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే, స్థానిక ఎన్నికలకు బ్రేక్, బీసీ రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే. ఇకపోతే నిన్న జరిగిన హైకోర్టులో జరిగిన వాదనల తర్వాత ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు అనేవి ఈ 42% ఏదైతే తీసుకొచ్చిందో ప్రభుత్వం, అది సుప్రీంకోర్టుకి విరుద్ధంగా తీసుకొచ్చిన స్టే జీవో అని చెప్పేసి ఏదైతే పిటిషనర్లు తెలిపారో దీనికి హైకోర్టు అయితే సమ్మతించింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎన్నికలపై స్టే అయితే విధించింది. సో అంటే నిన్నటి నుంచి నోటిఫికేషన్లు కూడా, నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. సో దానిపైన ఎన్నికల సంఘం కూడా ఇంకా స్టే విధించడంతో దాన్ని ఆపేసింది. ఇప్పుడు నామినేషన్లు కూడా తీసుకోవడం అనేసింది. ఇకపోతే ఏదైతే కౌంటర్ దాఖలు చేశారో పిటిషనర్లు, సో దానిపైన కౌంటర్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి వారికి 6 వారాల పాటు కూడా 6 వారాలకైతే సమయం ఇచ్చింది వాయిదా వేసుకున్న తర్వాత. ప్రభుత్వం ఇచ్చిన దానిపైన కౌంటర్ దాఖలు చేయడానికి మళ్ళీ ఇటు పిటిషనర్లకి మరో 2 వారాలు అయితే టైం ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఈ యొక్క స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు అయితే చాలా ఇప్పుడు బ్రేక్ పడిందని చెప్పాలి. ఎవరైతే నామినేషన్లు ఇప్పటికే 100 వరకు కూడా నామినేషన్లు వేసుకున్న సభ్యులు ఉన్నారు. సో దీన్ని కూడా నిలిపివేసింది ఎన్నికల సంఘం. ఇక మరొక వార్తను చూసుకుంటే, గత ప్రభుత్వం చేసిన చట్టమే బీసీలకు ఉరితాడైంది. వారి నోటికాడ ముద్దను అడ్డుకుంటున్న భాజపా భరోసా. ఇకపోతే ఈ యొక్క బీసీలకి ఈ 42% రిజర్వేషన్ దక్కకుండా ఉండడానికి బీజేపీ అలాగే బీఆర్ఎస్ఏ కారణం అంటున్నారు. అయితే అక్కడ రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందకుండా బీజేపీనే ఆపుతుందని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క అయితే మాట్లాడుతున్న విషయం ఇక్కడ తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఎట్టకేలకి శాంతి వీచిక, గాజాలో యుద్ధ నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం. ఇక ఖైదీలు బందీల విడుదలకు సమ్మతి, ఈజిప్ట్లో ఫలించిన చర్చలు, యుద్ధం ముగించుకుని తొలి దశ ఒప్పందంగా దీన్ని పేర్కొన్న ట్రంప్. ఇక గాజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోనున్న ఇజ్రాయెల్. ప్రధాని మోదీ, గుటెరస్ సహా పలువురు అంతర్జాతీయ నేతల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మొన్నటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య వార్ ఎట్లా జరిగిందో తెలుసు. అక్కడ మొత్తం కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే కనుక శాంతి ప్రణాళికల మొదటి దశ అనేది ఇక్కడ చేరుకుంది. సో ఈ విజువల్స్లో చూడొచ్చు, మనం ఇమేజ్లో చూస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం సంబరాల్లో పాలస్తీనియన్లు అక్కడ కొంచెం విముక్తి పొందిన పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయనే చెప్పాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే, మన బంధం సుస్థిర స్తంభం, అనిశ్చితి ప్రపంచంలో ఇదెంతో కీలకం, బ్రిటన్ ప్రధానితో చర్చల్లో మోదీ. ఇక భారత్లో 9 బ్రిటన్ వర్సిటీల ప్రాంగణాలు, రక్షణ రంగంలోనూ విస్తృత సహకారం, ఖరారైన ఒప్పందాలు. ఇకపోతే కనుక మహారాష్ట్ర రాజధాని ముంబైలో రాజ్భవన్లో బ్రిటన్ ప్రధాని అలాగే ప్రధాని మోదీ కూడా మాట్లాడుతున్న విషయం అయితే ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే, స్థానిక ఎన్నికలకు బ్రేక్, ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు, వీటిపైన జీవో ఏదైతే తీసుకొచ్చిందో జీవో నెంబర్ 9 పైన కోర్టు అయితే స్టే విధించింది. అలాగే ఈ 50% మించరాదన్న వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం. ఇక నిలిచిపోయిన స్థానిక ఎన్నికల ప్రక్రియ, సర్కారుకు నోటీసులు. ఇక కౌంటర్కు 4 వారాలు అయితే గడుపు ఇచ్చింది. ఈ యొక్క అంటే ఏదైతే స్టే విధించిన తర్వాత సర్కార్కి అయితే ఈ యొక్క నోటీస్ ఇచ్చి 4 వారాల్లోపు కౌంటర్ అనేది దాఖలు చేయాలి అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అలాగే పిటిషనర్ల వాదనలకు మరో 2 వారాలు. ఇక 6 వారాల పాటు విచారణ వాయిదా, బీసీల ఇంప్లీడ్ పిటిషన్ల విచారణకు స్వీకరణ. ఇక రాష్ట్రపతి వద్ద 3 నెలలుగా 42% రిజర్వేషన్ల బిల్లులు, ఇటీవల సుప్రీం తీర్పు నేపథ్యంలో అవి చట్టాలైనట్లే. ఇకపోతే నిన్న ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే జీవోని తీసుకొచ్చారో దానిపైన అయితే కోర్టు స్టే విధించింది. సో వీటన్నిటిపైన కూడా ఈ స్టే విధించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా నిలిచిపోయాయని కూడా చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, చైనా +1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపిక, న్యూయార్క్, టోక్యో, సియోల్తో మన రాజధాని హైదరాబాద్ పోటీ పడుతుంది అంటున్నారు. ఇక ఫార్చ్యూన్ 500 కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలి, పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక అమెరికా ప్రతినిధులతో నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏకంగా అమెరికాలో హడ్సన్ ఇన్స్టిట్యూట్కి చెందిన 16 మంది ప్రతినిధులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమై వీటన్నిటి కోసం కూడా ఆయన చర్చించినట్లుగా అయితే తెలిసింది. ఇక మరొక వార్తను చూసుకుంటే, నకిలీ లెక్చరర్లు
తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్గా క్రమబద్ధీకరణ పొందిన 700 మంది. ఇక వరంగల్ ఆర్జేడీ నేతృత్వంలో కమిటీ నిర్ధారణ. అప్పట్లో తలా 5 లక్షల దాకా నేతలకు అలాగే బోర్డు అధికారులకు నకిలీలు ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయని కూడా ఇందులో చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఇదిగో శాంతి ఏది బహుమతి, ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశ అమలుకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే. ఇక నోబెల్ శాంతి బహుమతి ఆశతో ఇరు వర్గాలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి కూడా చేసినట్లు తెలుస్తుంది. అలాగే చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత. పరస్పరం బందీల విడుదలకు ఏర్పాట్లు. ఇక గాజాలో శాశ్వత శాంతి. దేవుడు దయతో మా వాళ్ళు తిరిగొస్తున్నారు నేతన్యాహు అంటున్నారు. ఇక ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పాటించేలా చూడాలి. ట్రంప్తో మాట్లాడి అభినందించా అని చెప్పేసి మోదీ కూడా మాట్లాడుతున్న విషయాలు. ఇక మరొక అర్థం చేసుకుంటే, నిన్న మ్యూటేషన్ కోసం 5 లక్షల లంచం ఏసీబీకి చిక్కిన నల్లగొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ 2 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన దృశ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, మెయిన్గా హైదరాబాద్లో 220 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం. ఇక దీని ధర దేశీయ మార్కెట్లో 10 కోట్లు ఉంటుంది, అంతర్జాతీయ మార్కెట్లో అయితే 70 కోట్ల వరకు పలుకుతుంది అంటున్నారు. సో దీనికి సంబంధించి జీడిమెట్లలో ఈగల్ బృందం ఆపరేషన్ కూడా చేపట్టింది. 4 ముఠా సభ్యుల్ని ఇప్పటికే అరెస్ట్ కూడా చేసింది. ఇక మరొక వార్తను చూసుకుంటే, నిన్న బీఆర్ఎస్ చలో వాళ్ళైతే కనుక చలో బస్ భవన్ అని చెప్పేసి ఉద్రిక్త కూడా ఇక్కడ ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఏదైతే బస్సుల్లో సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుందో ప్రభుత్వం, సో దానికి నిరసనగా నిన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి బస్ భవన్కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే ఆర్టీసీ ఎండీకి కూడా వినతి పత్రం కూడా అందించారు. సో దాని దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.